Good morning class, welcome to your daily current affairs on paper Hindu. So let's see today's articles. So ee roju articles చూసినట్లయితే చాలా వరకు పొలిటికల్ న్యూస్, అవి కాకుండా మిగిలిన ఏమన్నా ఇంపార్టెంట్ ఉంటే అవి మాత్రం చూద్దాం. ఓకే, so yes, first news is about AP to have state level cyber control center with toll free number. So toll free number సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ అనమాట. సైబర్ కంట్రోల్ సెంటర్కి ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనేది అలొకేట్ చేశారు, బట్ ఆ నెంబర్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. దే హ్యావ్ గివెన్ దట్ దెర్ ఇస్ అన్ అనౌన్స్మెంట్ ఆర్ దే హ్యావ్ గివెన్ అ ప్రొవిజన్ ఫర్ అ టోల్ ఫ్రీ నెంబర్ ఫర్ సైబర్ కంట్రోల్ సెంటర్. ఓకే, ఇది ఏపీ రిలేటెడ్. So maintain transparency, discipline and good behavior so that the better policing practices are made available to the people. DGP Rajendranath Reddy tells staff. సో స్టాఫ్ ఒక వాళ్ళకి ఈయన రికమెండేషన్స్ ఇచ్చారనమాట, లైక్ సజెషన్స్ దట్ దే షుడ్ బి ఎన్ష్యూరింగ్ ట్రాన్స్పరెన్సీ. సో వాళ్ళు చేసే పనుల్లో క్లారిటీగా ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అందరికీ తెలియాలి ఏం చేస్తున్నారు అన్నది, అండ్ డిసిప్లిన్ అండ్ గుడ్ బిహేవియర్. సో ద డైరెక్టర్ జనరల్ హీ హాస్ మెన్షన్డ్ దట్ టు సెటప్ ఏ సైబర్ కంట్రోల్ సెంటర్ అట్ ద స్టేట్ లెవెల్ టు అడ్రస్ రైజింగ్ ఇష్యూస్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్. సో సైబర్ ఫ్రాడ్ ఇష్యూస్ ఈ మధ్యలో అయితే కరెక్ట్గా చూసినట్లయితే బెట్టింగ్, లేదంటే ఆన్లైన్ గేమ్స్, లేదంటే ఈ మెసేజ్ చేయండి దీనికి రిప్లై ఇవ్వండి మీకు ఇది వస్తుంది, లేదంటే మీకు ఇంత అమౌంట్, ఇక్కడ మీ అమౌంట్ ఎలా అంటే డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయండి, మీ పాస్వర్డ్ మారిపోయిందనో సమ్ ఆర్ ద అదర్ వే వాళ్ళు ఒక నెంబర్ చెప్పడం, ట్రాప్ చేయడం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం. సో వాట్ ఎవర్ ద మోటో మేబీ ఈ సైబర్ ఫ్రాడ్స్ అనేది పెరుగుతున్నాయి స్టేట్లో. సో దానికోసం సపరేట్ కంట్రోల్ రూమ్, సైబర్ కంట్రోల్ సెంటర్ అన్నది పెట్టారనమాట. ఈ సెట్ ద ఆఫీసెస్ మెయింటైన్ సేమ్ థింగ్. సో అవేర్నెస్ షుడ్ బి క్రియేటెడ్ అబౌట్ సైబర్ క్రైమ్స్ సచ్ యాజ్ లోన్ యాప్ కేసెస్. సో ఈ లేజీ పే ఇలాంటివి ఉంటాయి కదా, వీళ్ళది పెద్ద స్కామ్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని ఆథెంటికేటెడ్ అయితే ఫైన్, ఆథెంటికేటెడ్ లేనప్పుడు వీళ్ళు ఆ యాప్స్ పెట్టి తర్వాత వాళ్ళు బెదిరిస్తారన్నమాట. దే బ్లాక్మెయిల్ పీపుల్ సేయింగ్ దట్ your photos or your morphed photos will be sent to your contacts, it will be forwarded to other ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అన్నది అలా బ్లాక్మెయిల్ చేస్తూ వస్తారు. చాలా వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ బ్లాక్మెయిలింగ్ ఉంటుంది లోన్ యాప్స్లో ఇన్ కేస్ ఆఫ్ డిఫాల్ట్ అయితే. సో దట్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్. సో ఎస్, విల్ గో విత్ ద నెక్స్ట్ వన్. సో ఈ ఆర్టికల్ కావాలి అనుకున్నప్పుడు ఒక్కసారి అయితే కావాలి అనుకుంటే ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో చూసుకోండి. వై ఐఎమ్ నాట్ డిస్కసింగ్ దిస్ మచ్ అబౌట్ ఈస్ దట్ వీళ్ళు ఈ కొండ ట్రైబ్ ఒక ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు షిఫ్ట్ చేసినప్పుడు ఎంత మనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది మెన్షన్ చేశారు. నాట్ టోటలీ రిలేటెడ్, వాళ్ళ యొక్క ఇష్యూస్ జస్ట్ మనం మైక్రోస్కోపిక్ లెవెల్లో చూడాల్సిన అవసరం లేదు, ఓవరాల్గా ఇది ఇష్యూస్ అని చెప్తే చాలు. దట్స్ వై ఐ హావ్ నాట్ టేకెన్ దిస్. బట్ అక్కడున్న పీవీటీస్, ఈ కొండరెడ్డి ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో, పీవీటీసీస్ గ్రూప్స్, పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కనుక్కోవాలి, తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఈ ఆర్టికల్ చదవండి. ఓకే ఫైన్. సో 371 హ్యాబిటేషన్స్ అనేది డిస్ప్లేస్ అవుతుంది అనమాట. వాళ్ళు అడిగిన బేసిక్ ఏంటి అంటే మా ఫుడ్, షెల్టర్ ఇవన్నీ తీసుకుంటున్నారు. సో దానికి నెక్స్ట్ షెల్టర్, నెక్స్ట్ క్లోతింగ్, ఇవన్నీ అంటే షెల్టర్ మీరు ఇవ్వండి, అండ్ మా యొక్క ఆక్యుపేషన్కి మీకు సరిపడా ఆక్యుపేషన్ వచ్చే ప్రొవిజన్స్ ఇచ్చే విధంగా మాకు మానిటరీ బెనిఫిట్స్ ఇవ్వండి అని అడిగారు. సో దట్ ఈస్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. సో ఎస్, ఏమని చెప్పారంటే వీ వోంట్ హ్యావ్ ద రివర్ టు ఫిష్, నో ల్యాండ్ టు గ్రో ఎనీ క్రాప్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీ వోంట్ హ్యావ్ ఎనీ ఫారెస్ట్ హంట్ ఫర్ గేమ్. సో అవేవి లేనందు కారణం వల్ల మాకు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే చాలు. సో సమ్ బేసిక్ ఎమ్యూనిటీస్ ఆర్ రిక్వైర్డ్ అట్ ద మూమెంట్ అని వాళ్ళు చెప్పారు. సో యూ జస్ట్ గో త్రూ దిస్, నాట్ మచ్ ఇంపార్టెంట్ బట్ యా యూ కెన్ జస్ట్ గో త్రూ. ఫైన్. నెక్స్ట్, Government takes ordinance route to take possessions on encroached temple lands. సో టెంపుల్ ల్యాండ్స్ అనేవి ఉంటాయి కదా, ఇది కూడా మన ఆంధ్ర న్యూసే. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది కదా, టెంపుల్స్ అన్నీ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది. ఎవరైతే ఎంక్రోచ్మెంట్స్ చేస్తుంటారు అంటే టెంపుల్ చుట్టుపక్కన ఆవరణాలంతా కూడా టెంపుల్కి సంబంధించిన ఏరియాస్ ఉంటాయి, బట్ స్లోగా జనాలు ఆక్యుపై చేసుకుంటూ వస్తారు. ఈ ఎంక్రోచ్మెంట్స్ చేసిన వాళ్ళకి 1 వీక్ వరకు టైం ఇస్తారు, కాల్ ఫర్ నోటిఫికేషన్ ఇచ్చారన్నమాట, అంటే నోటీస్ చేస్తారు. దానికి ప్రాపర్ రిప్లై వాళ్ళు ఇచ్చి ఇన్ కేస్ బేసిక్ ఏమన్నా ఇష్యూస్ ఉంటే వాళ్ళు అది పే చేస్తే రిజాల్వ్ చేస్తారనమాట. విల్ సీ వాట్ ఇస్ ఆర్టికల్ అబౌట్. ద ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ విల్ సర్వ్ నోటీసెస్ ఫర్ దోస్ ఎంక్రోచర్స్ అండ్ గివ్ దెమ్ ఎ వీక్ టైమ్ టు రెస్పాండ్. సో ఆ నోటీసెస్ ఇచ్చి వీక్ టైంలో రెస్పాండ్ చేస్తారు. ఇఫ్ దే ఆర్ నాట్ రెస్పాండింగ్ ఇట్ అగైన్ దిల్ టేక్ ఇట్ అస్ అ కంటెంప్ట్ ఆర్ దిల్ మేక్ దేర్ ప్లేస్ వెకేట్, ఇవన్నీ జరుగుతాయి. ద ఐడియా ఇస్ టు రిమూవ్ ఎంక్రోచ్మెంట్స్ అండ్ అవాయిడ్ డిలేస్ కాస్డ్ బై ఫైలింగ్
కోర్టు కేసెస్. సో ఈ కోర్టు కేసులకు వెళ్ళి వీళ్ళకి ఎంక్రోచ్మెంట్స్ చేశారు ఇవన్నీ చేయడం కన్నా వాళ్ళకి 1 వీక్ నోటీస్ ఇచ్చారు. ఆ 1 వీక్ లోపల మీరు ఖాళీ చేస్తారా లేదంటే ప్రాపర్ అడ్రస్ మీకు రీజన్ ఏంటనేది ప్రాపర్గా చెప్పండి అని చెప్పారు. రైట్. సో స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు టేక్ పొజిషన్ ఆఫ్ ద ల్యాండ్స్ బిలాంగింగ్ టు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ద ఎంక్రోచ్మెంట్ బై గివింగ్ దమ్ వీక్స్ టైం. వీళ్ళు ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వనప్పుడు వీళ్ళ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గవర్నమెంట్ ల్యాండ్ కింద వచ్చేస్తుంది. That is what the entire crux of this particular article. So the idea is to remove encroachments immediately and avoid possible delays caused by filing court cases. So court cases kanna ikkade cheseddamu, on spot resolving of issues anamata. Next important article mana state de విజయనగరం పార్వతీపురం మాన్యం ఉంది కదా, మనం చూసినట్లయితే ఆ పార్వతీపురం మాన్యం అనేది మన్యం అని పేరు పట్టే తెలుస్తుంది. సో అది ఎవరిది అక్కడ చూసినట్లయితే మన్యం వీరుడు. సో యూ హ్యావ్ యువర్ సీతారామరాజు, హీఈస్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ మన్యం ప్లేస్. ఆయన పేరు మీదే ఈ పర్టికులర్ స్టేట్ కూడా మళ్ళీ రీనేమ్ చేయబడింది సార్, పర్టికులర్ డిస్ట్రిక్ట్ కూడా రీనేమ్ చేయబడింది. ఇక్కడ ట్రైబల్ గ్రూప్స్ అన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారన్నమాట. సో వాళ్ళని అడ్రస్ చేయడానికి అక్కడ ఎడ్యుకేషన్ పెంచడానికి సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ అనేది అక్కడ సెటప్ చేస్తున్నారు. So that is about this article. Finally, Central Tribal University gets 451.73 acres land from state governments. So state government nunchi 451 acres daaka land vallaki vachindi. So what is this article about? At long last, the Andhra Pradesh government has transferred land to the Central Tribal University of Andhra Pradesh for the construction of permanent structures in the identified lactation between Gajapati Nagaram and Saluru Assembly constituencies. So local constituencies evarnaina ekkadekada varaku demarcation aithe జరిగిపోయింది. సో ఇక్కడ ట్రైబల్ యూనివర్సిటీ అనేది వచ్చేస్తుంది, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ. ఓకే. సో by GO number 265 the land is located at so and so places. మరి వలస విలేజెస్ అని ఈ చిన్నమరపల్లి అనే ప్లేసెస్ లోంచి ఇక్కడ ఆ యూనివర్సిటీ సెటప్ చేస్తారు, విచ్ హ్యావ్ యాక్సెస్ టు బోత్ గజపతి నగరం ఆఫ్ విజయనగరం డిస్ట్రిక్ట్ అండ్ సాలూరు ఆఫ్ పార్వతి మన్యం. ఓకే. సో రెండు ప్లేసెస్కి కవర్ అవుతాయి, రెండు డిస్ట్రిక్ట్స్ మిడిల్లో వచ్చింది అన్నమాట ఈ ఏరియా. Fine. So now all decks have been cleared and the construction will begin soon. The university will take steps as it is the best education, as it has the best education institution in the country. అది మేము చేస్తాము అని ఎవరు చెప్పారు, దాని వైస్ ఛాన్సలర్ చెప్పారు, కట్టిమని అనే పర్సన్ చెప్పారు, దట్ వీ విల్ బి ఎన్ష్యూరింగ్ డెఫినెట్లీ దిస్ యూనివర్సిటీ విల్ బి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ద కంట్రీ. అలా చేస్తామని చెప్పారు. ఓకే. ఫైన్. దట్స్ ఇట్ అబౌట్ దిస్ ఆర్టికల్. నెక్స్ట్ India Philippines to explore scope of joint sales patrols to boost defense partnership. చూసినట్లయితే యుఎస్ కూడా నేను స్టేట్మెంట్ ఒకటి ఇచ్చింది కదా, యుఎస్ యొక్క అంబాసిడర్ ఐఐటి ఢిల్లీకి వచ్చినప్పుడు నిన్న ఆర్టికల్ చూసాము, ఏమని చెప్పారు, లైక్ దిస్ పర్టికులర్ పర్సన్ హ్యాస్ విజిటెడ్, యుఎస్ అంబాసిడర్ హ్యాస్ విజిటెడ్ ఇండియా అండ్ హి హస్ మెన్షన్డ్ దట్ వీఆర్ హ్యావింగ్ ఆర్ వీ విల్ బి ఫర్దర్ వర్కింగ్ ఇన్ ద ప్లేసెస్ ఆఫ్ Indo-Pacific region for border security, for different kinds of security in Pacific Ocean అన్నది చెప్పారు. ఇన్ ద సేమ్ లైన్స్ వీళ్ళు కూడా ఫిలిప్పైన్స్తో వర్క్ చేస్తున్నారు. ఎవరు, మన ఇండియన్స్ ఫిలిప్పైన్స్తో పసిఫిక్ ఓషన్లో. నా ఫిలిప్పైన్స్ ఈజ్ ఇన్ పసిఫిక్ ఓషనే కదా, సో ఆ పసిఫిక్ ఓషన్లో ఒక సెక్యూరిటీకి డిఫెన్స్ కోఆపరేషన్కి వీఆర్ వర్కింగ్ టుగెదర్. Right, we will see there is a lot of scope for expansion of defense cooperation between India and Philippines, especially in maritime security, including the potential for joint sales as well as joint patrols. Diplomatic sources have said. So ఏం చెప్పారు, ఇంకా మాకు చాలా స్కోప్ ఉంది ఏ ఏరియాస్లో, సెక్యూరిటీ, మ్యారిటైమ్ సెక్యూరిటీలో, అండ్ పొటెన్షియల్ ఫర్ జాయింట్ సేల్స్, జాయింట్ పెట్రోలింగ్ చేస్తారు కదా ఆ చుట్టుపక్కల, అపార్ట్ ఫ్రమ్ 200 నాటికల్ మైల్స్, ఆ తర్వాత ఇంటర్నేషనల్ బార్డర్స్ అయిపోతాయి కదా అది, సో అక్కడ పెట్రోలింగ్ ఏరియాస్ అన్నింటిలోనే మేము ఇంకా ఎక్స్పాండ్ చేయొచ్చు మా రిలేషన్షిప్ అన్నది చెప్పారు. సో ఎస్, కరెంట్లీ మనోలో ఈజ్ అన్ అఫీషియల్ విజిట్ ఇన్ ఇండియా ఫ్రమ్ June 27 to 30th. సో వాళ్ళ యొక్క డెలిగేట్ అన్నది ఒక పర్సన్ ఇక్కడికి వచ్చారనమాట ఫర్ ద బైలేటరల్ ట్రేడ్ ఆర్ బైలేటరల్ టాక్స్ విత్ ఇండియా. ఈ మనోలో అని ఆయన మన జైశంకర్కి కౌంటర్ పార్ట్, అంటే ఎవరు, మనకి ఇక్కడ ఎట్లయితే ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ ఉన్నారో ఆయన కూడా అక్కడ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ అనమాట. సో దే ఆర్ హ్యావింగ్ ఇన్ అ బైలేటరల్ టాక్స్ టు ఎక్స్పాండ్ దిస్ రిలేషన్షిప్ ఆఫ్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఇన్ మ్యారిటైమ్
area, where in Pacific Ocean, right? So a joint statement issued after the 5th meeting of Joint Commission on Bilateral Cooperation said that the both ministers expressed keen interest to continue work together on defense cooperation, including through regular and upgraded official integration among defense agencies and opening the resident defense attached office in Manila, consideration of India's offer for consideration line of control to meet Philippines defense requirements and acquisition of naval assets and expansion of training joint exercise in maritime security. Correct ga chusinattlaithe total ga work ide ఏరియాలో వర్క్ చేస్తున్నాం డిఫెన్స్ అండ్ మన ఇండియా ఒక స్టాంప్ పసిఫిక్ ఓషన్ లో పెట్టడానికి. దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఎవరైతే ఆ ఏరియాస్ లో ఉన్నారో వాళ్ళందరితోనూ మనం ప్రాపర్ రిలేషన్ పెట్టుకుంటున్నాం బికాస్ అగైన్ ది గ్రోయింగ్ ఫుట్ ప్రింట్ ఆఫ్ చైనా దాన్ని అబ్జెక్ట్ చేయడానికి అంతే. దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు చైనానే ఉంటుంది ఇలాంటి రిలేషన్స్లో. ఓకే, సో ఎస్ దట్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్. యూ కెన్ జస్ట్ గో త్రూ కంప్లీట్గా సైబర్ సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, డిఫెన్స్ కోఆపరేషన్ ఇదే అనమాట ఏరియాస్. రైట్, నెక్స్ట్ ఫ్రమ్ August 15th ఓన్లీ డిజిటల్ పేమెంట్స్ ఇన్ పంచాయత్స్. సో సెంట్రల్ లెవెల్లో వీళ్ళు తీసుకున్నది ఏంటంటే పంచాయత్స్ వాటికి అమౌంట్ ఏవైతే డిస్బర్స్మెంట్ అవుతుందో ఇవన్నిటిని కూడా డిజిటల్ పేమెంట్స్ ద్వారా అవుతుంది. విల్ సీ దిస్ ఆర్టికల్. ఆల్ పంచాయత్స్ అక్రాస్ ద స్టేట్ అక్రాస్ ద కంట్రీ విల్ మ్యాండేటరీ యూజ్ డిజిటల్ పేమెంట్స్ ఫర్ ద డెవలప్మెంట్ వర్క్ అండ్ రెన్యూ కలెక్షన్ ఫ్రమ్ ద ఇండిపెండెన్స్ డే అండ్ ది విల్ బి డిక్లేర్డ్ యూపీ ఎనేబుల్డ్. ఎ లెటర్ ఇష్యూడ్ బై యూనియన్ పంచాయత్ రాజ్ మినిస్ట్రీ. సో యూనియన్ పంచాయత్ రాజ్ మినిస్ట్రీ ఏం చెప్తున్నారు? డిజిటలైజింగ్ ఆఫ్ పంచాయత్స్ చేస్తున్నారు. whatever the rural development, whatever the rural activities that they are doing on for the development, so infrastructure కావచ్చు, ఏ ఏరియాస్ అయినా సరే, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవ్వచ్చు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవ్వచ్చు, ఏం చేసినా సరే గవర్నమెంట్ తరపున నుంచి అవన్నిటికీ డిజిటల్ పేమెంట్స్లో మాత్రమే అమౌంట్ సెటిల్ చేస్తారు. యూపీఐ అనేబుల్డ్ డిజిటల్ పేమెంట్స్, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ద్వారా డిజిటల్ సెటిల్మెంట్స్ అనేది జరుగుతుంది అని వాళ్ళు అనౌన్స్ చేశారు. ఎప్పటి నుంచి? వచ్చే ఇండిపెండెన్స్ డే. సో ఫ్రమ్ August 15th, right? So the statements, the state should announce and inaugurate the UPI complaint panchayats in the presence of dignitaries such as chief ministers, MPs, MLAs, the minister said in the letter to the states and union territories. The payments worth 1.5 lakh crore have been made through the public financial management system. The payments to panchayats will now be made digitally. ఒకప్పుడు ఎలా చేసేవాళ్ళు? పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా అమౌంట్ డిస్బర్స్ చేసేవాళ్ళు. సో వేర్ దే కెన్ డ్రా లైక్ through physical currency ద్వారా they is to distribute the amount, but right now what they are trying to do, they are going to digitalize. So by this tracking will be easy. So ఎవరి దగ్గర నుంచి ఎటు పోతుంది అన్నది ట్రాన్స్పరెంట్ అయిపోతుంది ఎప్పుడైతే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లేదంటే డిజిటల్ పేమెంట్స్ అయిపోతుందో. For that reason they have converted this panchayats into digital payments అన్నది అర్థం చేసుకోవాలి. రైట్, సో దాట్స్ ఇట్ అబౌట్ దిస్ ఆర్టికల్. దానికి యూపీఐ ప్లాట్ఫామ్స్ అన్నది చెప్పారు. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ యూస్ చేసుకోవచ్చు. దట్ కెన్ బి యువర్ జీపే, ఫోన్పే, పేటిఎం, భీమ్, దెన్ యూ హ్యావ్ మోబిక్విక్, దెన్ వాట్సాప్ పే, అమెజాన్ పే, భారత్ పే, ఇవి ఏవైనా సరే ఆ లిస్ట్లో వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. విత్ దాట్ ద అమౌంట్ విల్ బి డిస్బర్స్డ్. రైట్, దీని ప్రకారం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రేపు పొద్దున ఎంజీ నరేగా కూడా డిజిటల్ పేమెంట్స్ ఆల్రెడీ చెప్పారు. మేము జన్ధన్ మీకు అకౌంట్స్ ఉంటేనే దానికి అమౌంట్ ఇస్తామని చెప్పారు. సో దిస్ ఇస్ అనదర్ స్టెప్ టువర్డ్స్ డిజిటలైజేషన్. ఎంజీ నరేగా అండ్ దిస్ పేమెంట్స్ ఫర్ infrastructure development in village, right? So one last article left, I think. Today no much articles, no, we have another article to find. AI is growth opportunity for TCS. So this is not entirely related, I'll just give you a gist. AI gurinchi ochindi kabatti cheptunna. So what this particular person has told is that the impact of AI and machine learning is going to be profound. TCS chairman Chandrasekharan adds this. He has mentioned that it will be significance of digital India. Yes, you can say that, Azad. You can say that it is significance of digital India. So our program based day vilivanta chestunnaru. We are working towards digitalization, and remember, India is the fastest country to adopt this digital means of payments so far. India lo adopt ayina vidhanga ekkada ledhu. We are going cashless everywhere. Phone unte chalu. Okay, fine. So apart from that, he adds that the global energy transition is accelerating and the business are making clear commitments towards a sustainable future. So eppudaithe nenu inko article chusam, ee green credit scheme ana chusam kada. So right now the government is formulating different rules and regulations for green credits. In order of the same, right now all the companies are looking towards having a sustainable way of commitments, sustainable form of development in
ఎన్వైరన్మెంటల్ పర్స్పెక్టివ్ ఆన్ డిఫరెంట్ ఏరియాస్. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు, ఏ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నా, ఏ టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇండస్ట్రీ కానీ బిల్డప్ చేస్తున్నా వాళ్ళ మెయిన్ ఏరియా ఎక్కడుంది, గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఎక్కడికి జరుగుతుంది, రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ జరిగిపోతుంది. దే ఆర్ ట్రైంగ్ టు ఫోకస్ ఆన్ క్లీన్ ఎనర్జీ సోర్సెస్ అన్నది అర్థం చేసుకోవాలి. So we don't need his much discussion because this is about some private company called TCS. So right now what you need to know is that they're trying to work on, other countries are also focusing on AI, other industries are focusing on AI, machine learning, and apart from that almost every other industry, every other developing body, whatever the business company that they are doing, they are completely focusing on sustainable mode of development. Idi artham chesukovali. Okay, fine. Next. The open market sales scheme for wheat and rice. So ఇది ఆన్గోయింగ్ ఇష్యూ అనమాట. ఏమైంది, FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వచ్చి లిమిట్ చేసింది, మేము ఇంతవరకే ప్రొక్యూర్ చేస్తామని. ఇప్పుడు తమిళనాడు, కేరళ ఇలాంటి స్టేట్స్కి ఏమో ఇంకా ఎక్కువ కావాలి. సో రైట్ నౌ దే ఆర్ ఆప్టింగ్ ఫర్ సమ్ అదర్ నేమ్స్. సో ఈ OMSS అంటే ఏంటి, ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్ అంటే ఏంటి, దానివల్ల ఇష్యూస్ ఏంటి అన్నది చూసేద్దాం. జస్ట్ బ్రీఫ్, ఇట్ విల్ సఫైస్. ఓకే, సో ద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా imposed quantity restrictions followed by the refusal to allow states to procure the 2 food grains through open market sales scheme. సో ఏం చేసింది FCI, మీరు ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్ ద్వారా ప్రొక్యూర్ చేయకూడదు ఇంతవరకే అని చెప్పి లిమిటేషన్స్ చేసింది అనమాట. దేని మీద, 2 ఫుడ్ గ్రెయిన్స్ దట్ ఆర్ రైస్ అండ్ వీట్, ఏవైతే అవి ఉంటాయో వాటి మీద లిమిటేషన్స్ పెట్టిందనమాట. సో ఆన్ దట్ ద సెంటర్ సెడ్ దట్ ద రీజన్ ఫర్ రెస్ట్రిక్షన్ వాస్ టు కర్బ్ ఇన్ఫ్లేషన్. అది ఆల్రెడీ చదువుకున్నాం. ఇన్ఫ్లేషన్ ఫుడ్లో నిన్న కూడా చూసాం, ఫుడ్లో చాలా రైజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైస్లో చూసినట్లయితే మీకు 20% అలా రైజ్ అవుతుంది. అసలు ఇన్ స్పాన్ ఆఫ్ 5 years తీసుకుంటే 32% గ్రో అయింది ఓన్లీ రైస్. మనం ఆల్రెడీ చూసాం ఇది. అండ్ టాప్ ప్రోడక్ట్స్ అని చూసాం, టాప్ టొమాటో, ఆనియన్, పొటాటో, ఇవి కూడా చూసాం. ఇప్పుడు వాళ్ళ మెయిన్ ఫోకస్ ఏముంది, FCI వాళ్ళు ఎవరిని కటైల్ చేయలేదు. కటైల్ చేసింది ఏంటి, 2 ఫుడ్ క్రాప్స్ని కటైల్ చేసింది. ఏవేవి, రైస్ని, వీటిని మీరు ఓపెన్ మార్కెట్ స్కీమ్ ద్వారా ప్రొక్యూర్ చేయకూడదు. సో ఇట్ హ్యాస్ రెఫ్యూజ్డ్ ద స్టేట్స్ టు ప్రొక్యూర్ త్రూ OMSS అండ్ ఇట్ హ్యాస్ టోల్డ్ దట్ మేము దీన్ని ఎందుకు తీసుకున్నాము అంటే ఇన్ఫ్లేషన్ని కట్ చేయడానికి అండ్ టు రెగ్యులేట్ సప్లై అనేది పెరిగిపోవాలి, సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది పెరగాలి, అందుకని చెప్పి మేము ఈ డెసిషన్ తీసుకున్నామని సెంటర్ చెప్పింది. సో స్టేట్స్ లైక్ కర్ణాటక అండ్ తమిళనాడు have criticized the government for engaging in politics at the expense of marginalized beneficiaries of state welfare schemes. సో ఈ వెల్ఫేర్ స్కీమ్స్ మీద పెద్ద దెబ్బ. ఎందుకు, వీళ్ళు ఓపెన్ మార్కెట్లో ప్రొక్యూర్ చేసుకున్నప్పుడు తక్కువ అమౌంట్స్కి గవర్నమెంట్కి రానప్పుడు వాళ్ళు సబ్సిడీస్లో ఫుడ్ అనేది సప్లై చేయలేరు. సో NFSA మీద డైరెక్ట్ ఇంపాక్ట్ పడుతుంది. వాట్ ఈస్ దిస్ NFSA, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ పాలసీ. దీని మీద ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. సో దీని మీద డైరెక్ట్ ఇంపాక్ట్ పడుతుంది అనమాట. సో వై దే ఆర్ అనేబుల్ టు గివ్ ప్రాపర్ టార్గెటెడ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ త్రూ TDPS ఉంది కదా, దాని ప్రకారం ఇవ్వలేరు అనమాట. Because they are also not getting this much level of food. So article చూద్దాం, we'll understand it much better way. So what is an open market sales scheme and how does it work? Why has the government made changes to the OMSS? Why has the FCI discontinued the sale of grains under OMSS to states? How have the states reacted? So states ఎలా రియాక్ట్ అయ్యారనేది మనం ఆల్రెడీ చూసాము. వాళ్ళు ఏం చేశారంటే దే ట్రైంగ్ ఫర్ ఆల్టర్నేటివ్స్ అనమాట. డైరెక్ట్ ఫార్మర్స్తో కమ్యూనికేట్ అవ్వడము ఏదో చేస్తున్నారు. విల్ సీ. ది స్టేట్స్ హ్యావ్ నౌ బీన్ లుకింగ్ ఫర్ ద ఆల్టర్నేటివ్ వేస్ ఆఫ్ ప్రొక్యూరింగ్ విచ్ ఐ హావ్ ఆల్రెడీ మెన్షన్ for wheat and rice in the aftermath of Food Corporation of India's imposed quantity restrictions followed by refusal to allow the states to procure 2 food grains through its OMSS. So while refuse chesaru, the center has made it clear that the reason in restricting is inflation and the reason for restricting supplies for bidder and eventually excluding states from procuring through auctions was to curb inflation and regulate supply. And the states as Karnataka and Tamil Nadu have criticized the government for engaging politics for the expense of marginalized communities. ఎందుకు వీళ్ళు అక్యూజ్ చేశారు, ఇప్పుడు తమిళనాడులో తీసుకున్నట్లయితే వేరే గవర్నమెంట్ ఉంది బీజేపీ కాకుండా, అలా వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు పొలిటికల్ పర్స్పెక్టివ్లో మార్జినలైజ్డ్ వాళ్ళని మీరు ఇంకా హింసిస్తున్నారు అని వాళ్ళు క్రిటిసైజ్ చేశారు. వాట్ ఆర్ ద స్టేట్స్, తమిళనాడు అండ్ Karnataka. What is this open market scale? First అది తెలియాలి కదా ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ అంటే ఏంటో. సో అండర్ దిస్ పర్టికులర్ OMSS, the FCI from time to time sells surplus food grains from the central pool, especially wheat and rice in the open market to traders, bulk consumers, retail chains, so on for predetermined prices. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ,
ఈ FCI అనే బాడీ ఏదైతే ఉందో ఆ బాడీ సర్ప్లస్ ఫుడ్ వీళ్ళు ప్రొక్యూర్ చేసుకుంటారు కదా ఫుడ్ ఐటమ్స్, ఫుడ్ గ్రెయిన్స్. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? రైస్ గురించి, వీటి గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. నాట్ అబౌట్ ఎనీ అదర్ ఫుడ్ క్రాప్స్. మెనీ అదర్ క్రాప్స్ వీళ్ళు ప్రొక్యూర్ చేసుకుంటారు. బట్ రైట్ నౌ ద ఇష్యూ ఇస్ విత్ ఫుడ్ అండ్ రైస్ అండ్ వీట్. ఏమవుతుంది, వీళ్ళు ఆ సర్ప్లస్ ఫుడ్ అనేది కలెక్ట్ చేసుకొని దీన్ని ఎక్కువ అయినప్పుడు ఆ అమౌంట్ ఆఫ్ ఆ సెంట్రల్ పూల్ని డిఫరెంట్ ప్లేసెస్కి ఇచ్చేస్తుంది. ట్రేడర్స్కి, బల్క్ కన్స్యూమర్స్కి, ఎవరైతే ఉన్నారో సప్లై చైన్స్లో వాళ్ళకి ఇచ్చింది కాక ఏ రేట్స్కి ఇస్తుంది? ఆల్రెడీ ప్రీ డిటర్మైన్డ్ రేట్ ఒకటి ఫిక్స్ చేసి ఉంటుంది. సో అప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లున్నప్పటికీ కూడా ఆ రైట్స్కి ఇచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఇష్యూ ఏంటి? ద FCI డస్ దిస్ త్రూ e-auctions వేర్ ఓపెన్ మార్కెట్ బిడర్స్ కెన్ బై స్పెసిఫైడ్ క్వాంటిటీస్ అండ్ ద స్టేట్స్ ఆర్ ఆల్సో అలౌడ్ టు ప్రొక్యూర్ ఫుడ్ గ్రెయిన్స్ త్రూ OMSs వితౌట్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఆప్షన్స్ ఫర్ దేర్ నీడ్స్ బియాండ్ వాట్ దే గెట్ ఫ్రమ్ ద సెంట్రల్ పూల్ టు డిస్ట్రిబ్యూట్ టు NFSA బెనిఫిషియర్స్. ఇది కదా నేను చెప్పింది. సో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఫార్మర్స్ దగ్గర నుంచి FCI ప్రొక్యూర్ చేసుకుంటుంది డిఫరెంట్ ఫుడ్ గ్రెయిన్స్. రైట్ నౌ మనం మాట్లాడేది దేని గురించి? రైస్ అండ్ వీట్. ప్రొక్యూర్ చేసుకున్న తర్వాత ఏవైతే సర్ప్లస్ అంటే ఏంటి? నీడ్స్ కన్నా ఇంకా ఎక్కువ ఉంది వాళ్ళ దగ్గర. ఆ సర్ప్లస్ ఫుడ్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఈ ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ ద్వారా ఈ ఆప్షన్స్కి పెడుతుంది, బిడ్డింగ్కి. ఇప్పుడు ఈ బిడ్డింగ్లో డిఫరెంట్ ట్రేడర్స్ కానీ కన్స్యూమర్స్ కానీ ఇక్కడ ఉన్నారు కదా, ఈ రిటైల్ మార్కెట్లో ఎవరైతే ఉన్నారు బల్క్ కన్స్యూమర్స్, రిటైల్ చైన్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ప్రొక్యూర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే ఈ ఆప్షన్స్కి స్టేట్ గవర్నమెంట్స్ కూడా వెళ్ళొచ్చు అనమాట. కాకపోతే వాళ్ళు ఆప్షన్ చేయకుండానే వాళ్ళకి కావాల్సిన అమౌంట్ వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు బై టేకింగ్ పర్మిషన్, రైట్? సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏమొచ్చింది? ఓకే, ఐ యాడెడ్ హియర్ సంథింగ్, ఫైన్, ఓకే, లెట్ ఇట్ బి ఫైన్. సో ఇప్పుడు ఏమవుతుంది, స్టేట్స్ ఆర్ అలౌడ్ టు ప్రొక్యూర్ ఫుడ్ త్రూ OMSs వితౌట్ పార్టిసిపేటింగ్ ఇన్ ఆప్షన్. సో వీళ్ళు ఇక్కడ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేయకుండా వీళ్ళు ఫుడ్ తీసుకున్నారంటే ఎవరి మీద దెబ్బ? ఈ సప్లై చైన్ మిగిలిన స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అన్నది ఉండదు. వీళ్ళు ఇక్కడ నుంచి ఆప్షన్స్ నుంచి పార్టిసిపేట్ చేయకుండా ఫుడ్ గ్రెయిన్స్ తీసుకొని దీన్ని ఫర్దర్గా సబ్సిడీస్ కానీ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో ఈ టార్గెట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఇప్పుడు 2 రూపీస్కి 3 రూపీస్కి రైస్ వీటిలో ఇస్తారు కదా, అంత రూపీస్కి ఎవరైతే మార్జినలైజ్ సెక్షన్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తుంది అనమాట. ఆ రైస్ని పంపిస్తుంది. అదే కదా రేషన్ బియ్యం అంటారు, అలా ఇస్తుంది అనమాట. దేనికోసం? NFSA కోసం. వాట్ ఈస్ దిస్? నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తరపున ఇవి ఇచ్చేస్తుంది బెనిఫిషరీస్కి. సో నౌ దిస్ ఇయర్ OMSs was operationalized by FCI in January, and according to the latest press release by Food Ministry, 6 weekly e-auctions of wheat has been conducted by FCI till March 15th. జనవరి నుంచి మార్చ్ 15th వరకు కనెక్ట్ చేసింది. So the total quantity was 33. ఇది అక్కర్లేదు డీటెయిల్స్. So you need to understand that the next e-auction of wheat అండ్ OMSs విల్ స్టార్ట్ ఆన్ జూన్. సో ఈ టైంలో వాళ్ళు చెప్పారంటే మేము ఇంకా రిఫ్యూజ్ చేస్తున్నాం, స్టేట్ గవర్నమెంట్స్ OMSsకి రాకూడదు, మీకు కావాలనుకుంటే పోయి ఫార్మర్స్తో మాట్లాడుకోండి సపరేట్గా, గో విత్ ద సమ్ అదర్ ఆల్టర్నేటివ్స్ వేర్ యూ కెన్ ప్రొక్యూర్ ఫుడ్ అట్ లో రేట్స్ అని చెప్పింది. సో హౌ హ్యాస్ ద సెంటర్ రివైజ్డ్? ఏం రివైజ్ చేసింది? సెంటర్ డిసైడెడ్ టు రెస్ట్రిక్ట్ ద క్వాంటిటీ దట్ సింగిల్ బిడర్ కెన్ పర్చేస్ అండ్ ఎ సింగిల్ బిడ్ అండర్ OMSs వైల్ ద మాక్సిమం క్వాంటిటీ అలౌడ్. వాళ్ళు ఎక్కడ రెస్ట్రిక్షన్ పెట్టారంటే ఈ ఏరియాలో రెస్ట్రిక్షన్ పెట్టారనమాట. ఎర్లియర్ 3000 మెట్రిక్ టన్స్ కొనగలిగింది, నౌ ఇట్ విల్ అలో ఓన్లీ 10 to 100 మెట్రిక్ టన్స్. ఒక్క బిడ్డర్ ఇంత మాత్రమే పర్చేస్ చేసుకోగలరు అని వాళ్ళు అక్కడ టార్గెట్ పెట్టారు. సో ఈ టార్గెట్ ఎవరికి ఇంపాక్ట్ అవుతుంది? మేజర్గా స్టేట్ గవర్నమెంట్ ఇంపాక్ట్ అవుతుంది. దెన్ దే కెన్ నాట్ ప్రొవైడ్ ప్రాపర్ బెనిఫిట్స్ టు దేర్ బెనిఫిషరీస్ అండర్ NFSA. సో ఇది హ్యూజ్గా రెబెలింగ్ అనేది ఆ పర్టికులర్ స్టేట్స్లో స్టార్ట్ అయిపోతుంది. దట్ ఈస్ వై ద స్టేట్స్ ఆర్ గోయింగ్ విత్ ఆల్టర్నేటివ్ వేస్ ఫర్ ప్రొవైడింగ్ ఫుడ్. So FCI claims that the quantities have been reduced this time to accommodate for a small and marginal buyers and to ensure wider range of this particular scheme. దీనికి సెంటర్ FCI ఏం చెప్పింది? మేము ఇది ఎందుకు ఇలా చేసాము అంటే చిన్న వాళ్ళు ఉంటారు కదా బిడ్డర్స్, వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వాలి కదా, సో దట్స్ వై వీ హ్యావ్ మేడ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ అని చెప్పింది. బట్ ఇది ఇంపాక్ట్ ఎవరి మీద ఉంది? స్టేట్ గవర్నమెంట్స్ మీద ఉంది, రైట్? సో ద ఆబ్జెక్టివ్ బిహైండ్ దిస్ మూవ్ ఇస్ టు కర్బ్ రిటైల్ ప్రైజెస్ as allowing the small bids should ideally break monopolies and to bulk buyers allowing more competitive bids to by smaller buyers. సో ఏం చెప్తుంది? స్టేక్ హోల్డర్స్ పెంచుతున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే బల్క్ కన్స్యూమర్స్, రిటైల్ చైనర్స్ ఉన్నారు కదా,
ఎప్పుడైతే ఈ లిమిట్ అనేది 10 to 100 పెట్టిందో చాలా చిన్న చిన్న స్టేక్ హోల్డర్స్ కూడా ప్రొక్యూర్ చేసుకోవచ్చు. దానివల్ల ఓవరాల్ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గి, ఇప్పుడు ఒకరు ప్రైస్ ఫిక్స్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఎలా ఇది ఇంపాక్ట్ అవుతుంది, పాజిటివ్ ఇంపాక్ట్ చెప్తాను. పెద్ద బల్క్ రిటైలర్స్ ఎవరైనా ఉన్నారనుకుందాం, వాళ్ళు మ్యాక్సిమం ప్రొక్యూర్ చేసుకున్నారు. సో 3000 మెట్రిక్ టన్స్ ప్రొక్యూర్ చేసుకున్నారు. ఇలా ఒక 10 మెంబర్స్ ప్రొక్యూర్ చేసుకుందాం అనుకున్నాం ఐడియల్ కేసులో. వీళ్ళందరూ డిసైడ్ అయ్యి ఒక ప్రైస్ చెప్తారు మార్కెట్లో. సో అదే ప్రైస్లో అమ్ముకోవాల్సి వస్తుంది. సో ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ మచ్ మోర్ దాన్ ద రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ పర్టికులర్ ప్రోడక్ట్, స్టిల్ దే విల్ బి ఏబుల్ టు ఈల్డ్ బెనిఫిట్. వాళ్ళు అక్కడ ప్రాఫిట్ పొందుతారు. సో వీళ్ళకు ఒక 5 రూపాయలు, లెట్స్ సే ఒక 10 రూపీస్కి వచ్చింది అనుకోండి కేజీ రైస్, వీళ్ళు ఇదే రైస్ని ఏ 50కో 100 per kg అమ్మినా కూడా దీని బర్డన్ ఎవరి మీద పడుతుంది, కన్స్యూమర్ మీద పడుతుంది. అండ్ వీళ్ళు మోనోపలైజ్ అయిపోవడం వల్ల ఎవరు వీళ్ళని క్వశ్చన్ చేయలేరు. ప్రైస్ అనేది స్టేబుల్ కాదు. ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగింది, 5 times అయింది ఆల్మోస్ట్. సో దీన్ని కట్ చేయడానికి మేము ఈ డెసిషన్ తీసుకున్నాము అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. ఎలా తీసుకున్నారు, అది ఎలా బెనిఫిట్ అవుతుంది? సో ఈ డివిజన్ అనేది ఎక్కువ మంది కొంటారు. ఇప్పుడు తక్కువ అమౌంట్లో పెట్టినప్పుడు సింగిల్ బిడ్డింగ్ ద్వారా చాలా ఎక్కువ మంది కొంటారు. చిన్న చిన్న వాళ్ళు కూడా బిడ్డర్స్ కొంటారు. కొన్నదాని వల్ల ఆ చిన్నదానికి ఎంతవరకు కొంచెం మార్జినలైజ్ ప్రాఫిట్ వచ్చినా చాలా నమ్మేస్తారు. సో ఓవరాల్ ఇన్ఫ్లేషన్, ప్రైస్ రైజ్ అనేది నెక్స్ట్ లెవెల్కి తగ్గుతుంది అన్నది వీళ్ళ థాట్. బట్ దీనివల్ల ఎవరు ఎఫెక్ట్ అవుతారు? స్టేట్ గవర్నమెంట్స్కి మేము ఇవ్వము అని చెప్పేసింది. సో ఇంత ప్రొక్యూర్ చేయడం వల్ల మేము స్టేట్ గవర్నమెంట్కి OMSS ద్వారా ఇవ్వరు, మీరు వేరే పద్ధతిలో కావాలంటే తెచ్చుకోండి అయింది. సో మిగిలిన వాళ్ళకి ఎలా వస్తుంది? సో ఇఫ్ వీళ్ళు ఆ టార్గెటెడ్ బెనిఫిషరీస్కి 2 రూపీస్కి 3 రూపీస్కి వీళ్ళు V2 రైస్ ఇవ్వాలనుకున్నప్పుడు అది ఎఫెక్ట్, రైట్? That is about this article. So I think it's clear for you. Tamil Nadu is trying to purchase 50,000 tons of rice from the government agencies other than FCI. So FCI కాకుండా వేరే గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏవన్నీ ఉంటాయో, ఏవైతే ఈ రైస్ కానీ వీటి కానీ ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి 50,000 tons ని కొనుక్కునే ప్రయత్నం చేస్తుంది. So we give rice to all ration card holders. To manage the supplies, we are buying from OMSS at a rate of about 35 rupees per kilo of rice, then subsidizing it. So 35 rupees కొంటారు, దాన్ని మళ్ళీ సబ్సిడైజ్ చేస్తారు. ఆ బర్డన్ ఎవరి మీద పడుతుంది? గవర్నమెంట్ మీద పడుతుంది. ఇప్పుడు ఈ అమౌంట్ కూడా రానప్పుడు ఇంకా రైస్ పెరుగుతుంది. పెరిగినప్పుడు మళ్ళీ ఎకనామికల్ బర్డన్ ఆ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ మీద పడుతుంది. దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. నౌ ద యూనియన్ గవర్నమెంట్ హస్ స్టాప్ ద సప్లై అండర్ OMSS. వీ హ్యావ్ టు ఫైండ్ అన్ ఆల్టర్నేటివ్. అది వాళ్ళు తీసుకున్న డెసిషన్. సో దే హ్యావ్ టు ఫైండ్ సమ్ ఆల్టర్నేటివ్స్ టు కౌంటర్ దిస్ పర్టికులర్ స్టాపేజ్ ఫ్రమ్ FCI. సో దట్ ఈస్ ఫర్ టుడే. సో దిస్ ఇస్ ద లాస్ట్ ఆర్టికల్. Rest all, this is not much important. So that's it for today. We'll meet again in the next class. Thank you for the session. Good afternoon.